ఫ్రెండ్స్, ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన పండు మాస్టర్ యాక్చువల్లీ ఈటీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో చూసే ప్రేక్షకులందరికీ పండు మాస్టర్ తెలిసే ఉంటారు. అయితే ఆయన మూవీ కొరియోగ్రాఫర్ కూడా. ఆయన ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే రోడ్డు ప్రమాదానికి గురయ్యే ముందు సంబంధించిన కొంత సీసీటీవీ ఫుటేజ్ కానీ, దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోను అలాగే మీడియాకు సంబంధించిన వార్తల్లోనూ చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది అనేది కనుక చూసినట్టయితే, వీళ్ళు అక్కడ అంటే పండు మాస్టర్ ఏంటంటే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎక్కడ అంటే విశాఖపట్నం జిల్లాలోని తగరపు వలసలో జరిగిన అమ్మవారి ఉత్సవాల్లో పండు మాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డాన్స్ ఈవెంట్లో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. అయితే అసలు ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగింది 10 మినిట్స్ ముందంటే, ఆ పండు మాస్టర్కి సంబంధించిన టీం ఉంటారు కదా, డాన్స్ టీమ్. ఆ డాన్స్ టీం వాళ్ళలో ఒకళ్ళకి చాలా అస్వస్థత వచ్చిందనమాట. అంటే ఆయన హెల్త్ కండిషన్ కొంత బాగాలేదు. అయ్యో ఏమైంది ఈయనకి అని చెప్పేసి కార్ పక్కన ఆపి ఏం జరిగింది అని తెలుసుకుందామని చెప్పేసి కార్ని పక్కన పెట్టి వాళ్ళు ఆ టీమ్మేట్ డాన్సర్ టీమ్మేట్ ఉంటారు కదా, ఆయన పరిస్థితిని చూస్తున్నారు. ఈ లోపు ఏమైంది, వేగంగా కోళ్ళ కోళ్ళ ఇది ఉంది కదా, కోళ్ళ ఫారంకి సంబంధించిన వ్యాన్ ఫుల్ లోడ్తో ఫట్మని ఢీ కొట్టింది అనమాట. ఢీ కొట్టిన తర్వాత ఏం జరిగింది అంటే, ఈ కార్కి అలాగే కోళ్ళ ఫారం వ్యాన్కి మధ్య ఈయన కాలు అంటే పండు మాస్టర్ కాళ్ళును ఇది ఇరుక్కుపోయి అలా డేక్కుంటూ వెళ్ళిపోయారనమాట ఆయన. అలా వెళ్ళిపోగానే ఏం జరిగింది, చాలా అంటే చాలా తీవ్రమైన గాయం అవడంతో అక్కడ బీట్ పోలీసులు ఉంటారు కదా, ఇమీడియట్గా అక్కడ కొంతమంది జనాలు రావటము, బీట్ పోలీసులు ఇమీడియట్గా ఆయన్ని పోలీసులకి తీసుకెళ్ళి ఇచ్చేయటము, ఇవంతా కూడా చకచక జరిగిపోయాయి. అయితే ఇక్కడ ఆయన అదృష్టం ఏంటి అంటే, ఈ ఘటన జరిగిన అంటే ఎక్కడ జరిగింది అంటే, ఈ జిల్లా అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి మెయిన్ సిటీకి వెళ్తున్న దారిలో ఒక 15 to 20 కిలోమీటర్స్ దూరంలోనే వాళ్ళు ఉన్నారు. అంటే అది కొంచెం సిటీకి దగ్గరగానే ఉండటం వల్ల ఇమీడియట్గా అక్కడ ఆయనకి ట్రీట్మెంట్ గట్రా జరిగిందనమాట. అదే కనుక మెయిన్ హైవే మీద జరిగితే మాత్రం ఆయన్ని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకురావడం ఇంకాస్త పెద్ద విషయం అయ్యేది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి